పిఠాపురం మాట్లాడుతున్నాను. పిఠాపురం టౌన్కి సంబంధించి అగ్రహారం ప్రాంతానికి సంబంధించిన దాలిపర్తి సత్య వినాయక్ తల్లి పొట్నూరు దుర్గమ్మ అని వారు 6వ తారీఖున ఎస్సీ కులమునకు క్యాస్ట్ సర్టిఫికేట్ జారీ చేయవలసిందిగా నీట్ ఎగ్జామ్ ఉందని చెప్పేసి దరఖాస్తు చేయడం జరిగిందండి. సో దాని మీద మేము విచారణ చేయగా గతంలో 2021 సంవత్సరంలో వీరు ఇదే కార్యాలయం నుండి అక్టోబర్ 23న దాలిపర్తి సత్య వినాయక్ తండ్రి దాలిపర్తి వెంకటరమణ అనే వారి పేరు మీదుగా బీసీబీ కుమ్మర కుల ధృవీకరణ పత్రం తీసుకోవడం జరిగిందండి. సో వారికి సంబంధించిన ఇంటర్మీడియట్ కుల ధృవీకరణ పత్రంలో కూడా 2025లో శ్రీ చైతన్య కాలేజ్ వాళ్ళు ఇచ్చిన కుల ధృవీకరణ పత్రంలో కూడా బీసీబీ కుమ్మర కులమును వారు తీసుకోవడం జరిగింది. అది కూడా నమోదై ఉంది. సో నీట్ ఎగ్జామ్కి గతంలో కూడా హాజరైనప్పుడు ఇదే ధృవీకరణ పత్రం కూడా వాళ్ళు పెట్టి ఉంటారని తెలుస్తూ ఉంది. ఇప్పుడు 8వ తారీఖున నీట్ ఎగ్జామ్ టైం ముగుస్తుంది. ఎస్సీ కుల ధృవీకరణ పత్రం ఇమ్మని కోరి ఉన్నారు. సో గతంలో వీరు చిన్నప్పటి నుంచి చదువుకున్న దాలిపర్తి సత్య వినాయక్ గారు చిన్నప్పటి నుంచి ఎలిమెంటరీ నుంచి చదువుకున్న కుల ధృవీకరణ పత్రం అన్ని పరిశీలించి చూస్తే అవన్నీ కూడా బీసీబీ కుమ్మర అని తీసుకున్నట్లుగానే ఉంది. వీరు గతం నుండి అదే కులమును కోరుచు వీళ్ళు తీసుకోవడం జరిగిందండి. సడన్గా ఈ రోజున ఎగ్జామ్ అని చెప్పేసి ఎస్సీ కుల ధృవీకరణ పత్రం అడగడము, సో ఇదన్నీ కూడా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధము. సో ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం కానీ, సో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జీవో ఎంఎస్ నెంబర్ 371 ఇచ్చిన జీవో ప్రకారం కానీ, సో ఇవన్నీ కూడా నిబంధనలకు విరుద్ధము. సో ఎస్సీ కుల ధృవీకరణ పత్రము ఇవ్వడానికి నిబంధనలు వర్తించవు. అందువలన వారి దరఖాస్తును తిరస్కరిస్తూ వారికి ఎండార్స్మెంట్ని జారీ చేస్తున్నామండి. వీరు అక్టోబర్ 21, 2021న ఇదే కార్యాలయం నుండి బీసీబీ కుమ్మర కుల ధృవీకరణ పత్రమును సో శ్రీ దాలిపర్తి సత్య వినాయక్ దాలిపర్తి వెంకటరమణ తండ్రి పేరు వారు తీసుకోవడం జరిగిందండి. సో ఇది క్లియర్గా కుమ్మర బీసీబీ కులములకు సంబంధించినది. సో అదేవిధంగా ఇంటర్మీడియట్ 2023లో ఆ అబ్బాయి జాయిన్ కావడం జరిగింది. 2025లో ఇంటర్మీడియట్ శ్రీ చైతన్య కాలేజ్ జూనియర్ కాలేజ్ కాకినాడలో వారు పూర్తి చేశారు. ఆ ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్లో కూడా క్లియర్గా వాళ్ళు కుమ్మర కులములకు సంబంధించిన దానినే వాళ్ళు ఇవ్వడం జరిగింది. అది కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తూ తీసుకున్న సర్టిఫికెట్ దీంతో పాటు పెట్టడం జరిగిందండి. అందువల్ల ఇప్పుడు సో వారు దాదాపు 20 రోజుల నుండి తహసీల్దార్ కార్యాలయం చుట్టూ మేము ప్రదక్షిణాలు చేస్తున్నామని, అయినా తహసీల్దార్ గారు ఇవ్వలేదనడం అనేది అసత్యం. ఎందుకంటే వాళ్ళు దరఖాస్తు చేసింది 6వ తారీఖు మధ్యాహ్నము. సో నిన్ననే వారు రావడం జరిగింది, పరిశీలన చేసి చేస్తామని చెప్పాము. కానీ అర్ధరాత్రి 9 గంటలకి తహసీల్దార్ కార్యాలయం నందు ధర్నాకు దిగడం అనేది ఇది కాదు. సో వారు ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. సో అగ్రహారం నందు పిఠాపురం మండలం టౌన్ అగ్రహారం నందు సిబిఎన్ స్కూల్ నందు ప్రధాన ఉపాధ్యాయురాలుగా సిబిఎన్ ఎలిమెంటరీ స్కూల్ నందు పనిచేస్తున్నారు. సో నిబంధనలకు విరుద్ధంగా ఇవ్వడం కుదరదు కాబట్టి ఎస్సీ కుల ధృవీకరణ పత్రము వారికి స్పష్టంగా తెలియజేయడం జరిగిందండి. సో వారికి ఎండార్స్మెంట్ కూడా జారీ చేస్తున్నాం.